ఈ రోజు నా వల్లే ఏజేకి ఇలా జరిగింది. కొద్దిలో పోయింది కాబట్టి సరిపోయింది. ఏజేకి ఏమైనా జరుగుంటే అమ్మో, ఊహించుకుంటుంటేనే గుండె దడగా ఉంది. వరుసకి కోడళ్ళమే అయినా, వేరే ఇంటి పిల్లలమే అయినా ఏజే ఏ రోజు మమ్మల్ని అలా చూడలేదు. ఏది కావాలన్నా లేదు అనలేదు. ఎక్కడికి వెళ్తామన్నా వద్దలేదు. ఏజే కోడళ్ళుగా సమాజంలో గుర్తింపిచ్చారు. ఏ ఫంక్షన్ కి వెళ్ళినా, ఏ షాపింగ్ కి వెళ్ళినా, ఏ సినిమాకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఆఖరికి ఏ గుడికి వెళ్ళినా మాకు గౌరవ మర్యాదలు దక్కుతున్నాయంటే దానికి కారణం ఏజే. అలాంటి ఏజేకి నా వల్ల, కేవలం నా వల్ల హాని కలిగింది. మొత్తానికి షాక్ అయితే ఎవరికో ఒకరికి కొట్టింది కదా. తినక్క తినక్క. మీరసలు మనుషులేనా? మీ క్యారెక్టర్స్ కి అర్థం పర్థం ఉందా? మీ ప్రవర్తన కనీసం మీకైనా తెలుస్తుందా? ఏజేకి అంతా జరిగితే నీకిలా చిరుతిండ్లు ఎలా తినాలనిపిస్తుంది? ప్లాన్ చేసింది నువ్వే కదక్క. ప్లాన్ చేసింది నేనే, కానీ అది భాను కోసం. మన ప్లాన్ భాను మీద సక్సెస్ కాకపోయినా పర్వాలేదు, కానీ దానివల్ల ఏజేకి ఎటువంటి హాని జరగకూడదు. ఈ రోజు జరిగిన మిస్టేక్ లైఫ్ లో ఇంకెప్పుడు జరగకూడదు. మనం ఇంత గొప్పగా బ్రతుకుతున్నామంటే దానికి కారణం ఏజే. నలుగురిలో మనకి ఇంత గౌరవం దక్కుతుందంటే దానికి కారణం ఏజే. అలాంటి ఏజేకి అక్క, ఏజేకి ఇలా జరుగుతుందని నీకు తెలియదు కదక్క. నువ్వేం బాధపడకు. వేరే ఎవరికి జరిగినా, చివరికి నాకే జరిగినా నేనింత ఫీల్ అయ్యేదాన్ని కాదు మాయా. ఇదంతా జరగడానికి ఆ భానుయే కారణమక్క. ఆ భానుని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఈసారి నేను ఇవ్వబోయే షాక్కి ఆ భానుయే తట్టా బుట్ట సర్దుకొని వెళ్తుంది.
ఇప్పుడు ఏమంతా కొంపలు మునిగిపోతున్నాయని లేస్తున్నారు మీరు. ఇప్పుడు మీరు లేచి అర్జెంటుగా కరోనాకి ఏమైనా మందు కనిపెట్టాలా, లేకపోతే నిధులు విడుదల చేయాలా? ఏంటి అలా చేస్తున్నారు? మీరు చూస్తే భయపడిపోవాలా? కంటి చూపుతోనే కంట్రోల్లో పెట్టాలని చూస్తున్నారా? 24 గంటలు ఇల్లు, బిజినెస్, రెస్టారెంట్, డిసిప్లిన్, పర్ఫెక్షన్, తొక్క, తోటకూర అంటూ అన్ని చూసుకుంటూ అందరినీ పట్టించుకుంటారు గాని ఏ ఒక్క రోజైనా, ఏ ఒక్క క్షణమైనా మీ గురించి మీరు ఆలోచించుకున్నారా? అరే మామూలు టైంలో అంటే ఏదో అనుకుంటాం కానీ ఈ రోజు ఇంత జరగాక కూడా దులిపేసుకుని లేస్తున్నారంటే ఏమనాలి మిమ్మల్ని? మిమ్మల్ని ఎవరు ఏమనరానే కదా మీ ధైర్యం. ఇంటి గురించి ఎంతో పట్టించుకుంటారు, ఒంటి గురించి కొంతైనా పట్టించుకోవాలి కదా. తీసుకోండి. ఆ గ్లాస్ నాకు బరువయ్యి మిమ్మల్ని పట్టుకోమని ఇవ్వలేదు, తాగమని ఇచ్చాను. తాగండి, తాగండి. తాగండి. చాలు. మీరిలా తయారవడానికి కారణం జయమ్మే. ఆవిడ చేసిన గారాబమే. మీరేం చేసినా ఏమి అనకపోవడమే. అనండి. నేనొక్కదాన్ని అప్పటి నుంచి మాట్లాడుతుంటే మీరు ఒక్క మాటనే మాట్లాడరే. నువ్వు గ్యాప్ ఇస్తేగా. హే బేకరీ చెంబు మొహం, నీకు అసలు ఎంత తిట్టినా బుద్ధి రాదా? గ్యాప్ ఇస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నేను మీకు అంత ఛాన్స్ ఇవ్వను. మీరు రెస్ట్ తీసుకోవాలి. పడుకోండి. మిమ్మల్ని పడుకోండి. నమస్కారం అమ్మగారు, ఇప్పుడైనా రావడం? నీ కళ్ళల్లో కారం కొట్ట. ఇంట్లో ఇంతమంది ఉన్నారు. నా కొడుక్కి కరెంటు షాక్ కొట్టేంత వరకు మీరంతా ఏం చేస్తున్నారా? ఎక్కడ్రా నా ఏజే? రూమ్ లో ఉన్నారమ్మా. జయమ్మా మాట్లాడుకో. ఏజేకి షాక్ కొట్టడానికి కారణం నేనే అని ఆ భాను కనిపెట్టి జయమ్మకి చెప్పిందా ఏంటి? 2 రోజులు నేను ఇంట్లో లేకపోయేసరికి నా కొడుక్కి ఇలాంటి పరిస్థితి తీసుకొస్తారా? జయమ్మా మీరేమీ కంగారు పడకండి. ఏజేకేమీ జరగలేదు. డాక్టర్ చెక్ చేశారు. ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. ఆ దిక్కుమాలిన షాక్ నాకు కొట్టినా బాగుండేది. నా కొడుకు ఎంత తల్లడిల్లిపోతున్నాడో. దైవ దర్శనానికి వెళ్లిన జయమ్మకి అనవసరంగా ప్రశాంతత కూడా లేకుండా జరిగింది. నేనే ఆలోచించాల్సింది. నా బిడ్డని చిన్నప్పటి నుండి కంటికి రెప్పలా కాపాడుకున్నాను. కాలు కింద పెట్టకుండా పెంచుకున్నాను. అలాంటి నా బిడ్డకి
ఇలాంటి పరిస్థితిని ఎందుకు కల్పించావు స్వామి? ఏజే ఏజే నాన్న ఏజే. జయమ్మా, నువ్వెప్పుడొచ్చావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు నాకేమైందని? నువ్వు పడుకున్నా? జయమ్మా, నిజంగానే నాకేం కాలేదు. అప్పుడే నేను లేవబోతుంటే మీకు రెస్ట్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అని ఓవర్ యాక్షన్ చేసి మళ్ళీ నన్ను పడుకోబెట్టింది ఆ బేకారి. చూసారా చూసారా జయమ్మ, మీరు లేకపోయేసరికి నేనేం చెప్పినా ఈయన గారు వినట్లేదు. వినకనే ఇంత దాకా తెచ్చుకున్నారు. ఇప్పుడేమో ఇంత చేస్తున్నా కూడా బేకారి, చెంబు మొహం అని బిరుదులిస్తున్నారు. ఇవేనా? ఇంకేమైనా పేర్లున్నాయా? తెలుగులో దొరక్కపోతే కొత్త కొత్త భాషల్ని అప్పటికి మరీ తెచ్చి తిట్టండి. తాగండి. నీకే చెప్పేది, తాగండి. ఏయ్, ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తావు? చూసారా జయమ్మ, ఎప్పుడు ఇంతే. నేనేం చెప్పినా వినట్లేదు, ఏమిచ్చినా తినట్లేదు, ఏం తాగమన్నా తాగట్లేదు. ఏయ్, లేనిపోనివని చెప్తున్నావేంటి? హా? ఇందులో లేనిపోనివేమున్నాయి? ఉన్నవే, జరుగుతున్నవే చెప్తున్నాను. ఇందాక జ్యూస్ తాగమంటే తాగాను కదా. ఒక్కసారి వింటే సరిపోతుందా? టాబ్లెట్ వేసుకోమంటే కూడా వేసుకున్నాను కదా. ఒక్కసారి వింటే సరిపోతుందా? పడుకోమంటే కూడా పడుకున్నాను కదా. ఒక్కసారి వింటే సరిపోతుందా? ఏ బేకరీ, అన్నిటికీ ఒక్కసారి ఒక్కసారి అంటావేంటి? అక్కడి నుంచి ముందుకు రావా, లేక నీకు లెక్కలు రావా? చూసారా జయమ్మ, మీ ముందు కూడా నేను ఎడ్డవంటే తెడ్డం అంటున్నారు తప్ప నేను చెప్పింది వినట్లేదు. ఆ పాల గ్లాస్ ఇచ్చి ఇంతసేపు అయినా తాగారా? ఏజే, నువ్వు భాను చెప్పింది వినాల్సిందే నాన్న. ఏంటి జయమ్మ ఇది? మళ్ళీ నువ్వు ఈ బేకరీకి వంత పట్ట మొదలు పెట్టావా? వంత పాడటమేముంది? జయమ్మ ఎప్పుడు నా పార్టీనే. ఏమంటారు జయమ్మ? నీ మాట సహీ హై. యు ఆర్ రైట్ భాను. మీరేంటి ఇంకా చూస్తున్నారు? తాగండి. అశోక్, అన్నీ సిద్ధం చేశారా? చేశానమ్మగారు. పంతులు గారు వచ్చే టైం అయింది. అంతా రెడీ అమ్మగారు. ఇదిగో, ఏది తక్కువ కాకుండా చూసుకోండి. అంతా సవ్యంగా జరగాలి. తీరా పంతులు గారు వచ్చాక అది లేదు ఇది లేదు మర్చిపోయాం అన్నారంటే 6 నెలల వరకు మీకు జీతాలు రాకుండా చూసుకునే పూచి నాది. ఏజే గారు తల్లిగారంటే ఆయనలా కాకుండా వేరేలా ఆలోచిస్తారా? ఏంటి జయమ్మా, ఏంటి హడావిడి? పంతులు గారిని ఎందుకు పిలిపిస్తున్నారు? హోమం జరిపిస్తున్నాను. నమస్కారం పంతులు గారు. నమస్కారం. నమస్కారం తల్లి. నమస్కారం పంతులు గారు. అశోక్, అమ్మగారు. పంతులు గారికి కావలసినవి అన్నీ సమకూర్చండి. అలాగే అమ్మగారు. పంతులు గారు, మీరు హోమానికి కావలసినవన్నీ సిద్ధం చేసుకోండి. అలాగే అమ్మా. ఇంకా సమయం కరెక్ట్గా 45 నిమిషాలు మాత్రమే మిగులుంది. అందరూ రెడీగా ఉన్నారు పంతులు గారు. మీరన్నట్టుగానే సమయానికే జరిపిద్దాం. మీరు వెళ్ళి ఏర్పాట్లు చూసుకోండి. అలాగే అమ్మా. ఏంటి జయమ్మ, మాకెవరికీ చెప్పకుండా? 2 రోజులు నేను ఇంట్లో లేకపోయేసరికి కొత్త ప్రశ్నలు వినబడుతున్నాయేమిటి? అంటే నేనేం చేసినా నీకు చెప్పి చేయాలా మాయా? అది కాదు జయమ్మ. మాయా,
నువ్వు ఆగు. జయమ్మ, ఈ హోమం దేనికి? ఈ ప్రశ్న కొంచెం పర్వాలేదు, సమాధానం చెప్పే విధంగానే ఉంది. ఈ మధ్య మన ఇంట్లో అన్ని అశుభాలే జరుగుతున్నాయి. ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలే ఎదురవుతున్నాయి. దైవ దర్శనానికి వెళితే కూడా ఇంతలో ఏజేకిలా జరిగి వెనక్కి రావాల్సి వచ్చింది. అందుకే పంతులు గారిని అడిగితే ఇంట్లో హోమం జరిపిద్దాం, అన్ని ఆటంకాలు తొలగిపోతాయి అన్నారు. అందుకే ఈ ఏర్పాట్లన్నీ. మరి ఈ విషయం ఏజేకి తెలుసా జయమ్మ? ఇంకా తెలీదు. ఏజేకి ఇలాంటివన్నీ నచ్చవు కదా జయమ్మ? ఇష్టాలు అయిష్టాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలాన్ని పరిస్థితుల్ని బట్టి మారుతూ ఉంటాయి. మీరు మాట్లాడుతుంది ఏజే గురించి జయమ్మా. నేను ఆ ఏజేకి తల్లిని చిత్ర. నా కొడుకు మనసేమిటో నాకు తెలీదు. కానీ జయమ్మ, పంతులు గారేమో హోమం టైంకి జరగాలని అంటున్నారు. మీరేమో ఈ విషయం ఇంకా ఏజేకి చెప్పలేదు అంటున్నారు. ఏజేని చిత్రమాయ వెళ్లి తీసుకొస్తారు. మేమా? మా వల్ల కాదు జయమ్మా. అవును జయమ్మా, ఏజేని తీసుకురావడం మా వల్ల కాదు. అది మీ నోటితోనే చెప్పిద్దామని అలా అన్నాను. ఏజే రాడు, ఏజే ఒప్పుకోడు, ఏజే ఇలాంటివి చెయ్యడు అన్న క్లారిటీ ఉన్న మీకు ఏజే రావాలి, ఏజే ఒప్పుకోవాలి, ఏజే కూడా ఇలాంటివన్నీ చెయ్యాలి, ఇంట్లో అశుభాలు పోవాలి, శుభాలు జరగాలి అనే ఆలోచన రాకపోవడం దురదృష్టకరం. ఏజే ఎవరెళ్ళి పిలిస్తే వస్తాడో నాకు తెలీదు. ఏజేకి హోమాన్ని రప్పించే బాధ్యత జయమ్మ నాకే అప్పగిస్తుంది. జయమ్మ మనసులో నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. థ్యాంక్ యూ జయమ్మ. జయమ్మ, నేను వెళ్ళి భానుని పిలుచుకురా. భాను దేనికి జయమ్మ? ఏజేని హోమానికి పిలవడానికి. ఇందాక జయమ్మ మనిద్దరిని తిడితే ఏజేని హోమానికి పిలిచే బాధ్యత జయమ్మ దక్షకకిస్తుందని అనుకుంది. కానీ జయమ్మ మన ముగ్గురికి ఒకే ట్రీట్మెంట్ ఇచ్చేసరికి పాపం దక్షక షాక్ అయినట్టుంది. ఇదిగో మాటల్లోనే వచ్చింది భాను. ఆ భాను, నువ్వొక ముఖ్యమైన పని చేసి పెట్టాలి. ఏంటి జయమ్మ? జయమ్మ, మేం వెళ్ళి పిలిస్తే ఏజే వస్తారో రారో తెలీదు, కానీ ఈ భాను వెళ్ళి పిలిస్తే మాత్రం ఖచ్చితంగా రారు. భాను తలుచుకుంటే ఏదైనా చేయగలదు, ఆ నమ్మకం నాకుంది. నాపై మీకున్న అపారమైన నమ్మకానికి కృతజ్ఞతలు జయమ్మ. అవనంతవరకే. ఏ, ఆపుతావా ఈ సినిమా డైలాగులు? జయమ్మకి పంతులు గారు చెప్పిన టైంకి ఇంకా 30 నిమిషాలే మిగిలింది. ఓ, టైం లిమిట్ కూడా ఉందా? ఇంకా సూపర్. చెప్పండి జయమ్మ, నా తక్షణ కర్తవ్యం ఏంటి? ఏమీ లేదు భాను, ఏజే బాగుండాలని ఇంట్లో హోమం జరిపిస్తున్నాను. హా, దానికి నువ్వెళ్ళి ఏజేని తీసుకొచ్చి
పూజలో కూర్చోబెట్టాలి.